వీటూ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సహాయక చర్యలు. ఎమ్మెల్యేను అభినందించిన మంత్రి నారా లోకేష్. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ముత్యాలమ్మ ఆలయంలో జరుగుతున్న భగవద్గీత ప్రవచనాలు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వామపక్షాలు నిరసన. విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాస్తా రోకో. శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్న రవిశంకర్ గురూజీ. దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. 64వ వార్డు ఇన్ఛార్జిగా సహాయక చర్యల్లో పాల్గొంటూ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ని కలిసిన ఎమ్మెల్యే కలిశారు. అయితే ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డిని మంత్రి నారా లోకేష్ అభినందించారు. జీవుడు దుఃఖాన్ని వదిలించుకోలేక సుఖాన్ని పొందలేక సతమతమవుతున్నాడని శ్రేయానంద సరస్వతి అన్నారు. శ్రీ శుక్ర బ్రహ్మ శ్రీమం శ్రీకాళహస్తీశ్వర ఆలయ దేవస్థానం సహకారంతో ముత్యాలమ్మ గుడి ఆవరణలోని కళ్యాణ మండపంలోని శ్రీమద్ భగవద్గీత 6వ సప్తాహాన్ని ప్రారంభించారు. శ్రీ శుక్ర బ్రహ్మ శ్రీమం శ్రీకాళహస్తీశ్వర ఆలయ దేవస్థానం సహకారంతో ముత్యాలమ్మ గుడి ఆవరణలోని కళ్యాణ మండపంలోని శ్రీమద్ భగవద్గీత 6వ సప్తాహాన్ని ప్రారంభించారు. జీవుడు దుఃఖాన్ని వదిలించుకోలేక సుఖాన్ని పొందలేక సతమతమవుతున్నాడని శ్రేయానంద సరస్వతి అన్నారు. వారం రోజుల పాటు జరిగే సప్తాహంలో భగవద్గీతలోని 6వ అధ్యాయాన్ని ధ్యాన యోగానికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించటకు నిర్ణయించినట్లుగా తెలిపారు. ఆశ్రమానికి సంబంధించిన విద్యా వికాస పరిషత్ సారథ్యంలో ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రవచనకర్త మాట్లాడుతూ మానవ జీవితం పరమార్థాన్ని తెలుసుకోలేక సతమతమవుతున్నాడని అన్నారు. అశాశ్వతమైన శారీరక సుఖాల కోసం తన జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేకపోతున్నాడన్నారు. ఆత్మానందాన్ని పొందలేక అశాంతితోటి సతమతమవుతున్నాడన్నారు. మన మానసిక ప్రశాంతతకు ధ్యానం ఎంత అవసరమో మనల్ని నడుపుతున్న అతీతుడైన భగవంతుని గురించి తెలుసుకోలేక సంసార సాగరంలోని మునిగిపోతున్నామన్నారు. ఈ సందిగ్ధం నుంచి బయటపడుటకు ధ్యాన యోగాన్ని అలవాటు చేసుకోవాలని స్వామి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి రవిశంకర్ గురూజీ విచ్చేశారు. వారిని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి రవిశంకర్ గురూజీ విశేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
धीमहि तन्नो मंद प्रचोदयात्। భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం రికార్డు స్థాయిలో జరుగుతుందని శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ అన్నారు. సభ్యత్వం కోసం ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని వెల్లడించారు. బీజేపీ సభ్యత్వ నమోదు కోసం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ అన్నారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలో మీడియా సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాలు శ్రీకాళహస్తి సిపిఎం నియోజకవర్గంలోని అత్యంత చురుకుగా వేగవంతంగా నిర్వహించబడుతుందని, గతంలో సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించిన రాష్ట్రంలో సభ్యత నమోదు కార్యక్రమంలో ప్రథమ స్థానాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గం కైవసం చేస్తుందని, ఈ పర్యాయం కూడా రాష్ట్రంలోని మొదటి స్థానంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టే విధంగా తాను, తమ నాయకులు, గ్రామాల సభ్యులు అలాగే సభ్యత నమోదు కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. ప్రజలు బీజేపీ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని, వారంతట వారే నేడు ఫోన్లలో వారి సభ్యత నమోదు కార్యక్రమాలు నిర్వహించుకుంటూ బీజేపీలో చేరడానికి ఆసక్తి చెబుతున్నారని తెలిపారు. గత ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసినటువంటి వరప్రసాద్ కు 1,00,000 ఓట్లు వచ్చాయని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తమ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి 48,000 కోట్ల మెజారిటీతో గెలుపొందారని, ఇదంతా బీజేపీ పార్టీ యొక్క కృషిని తెలియజేశారు. తదుపరి అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు. అదే రకంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా గతంలో కూడా మరి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమం జరిగింది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో. ఇప్పుడు కూడా అదే స్థాయిలో కూడా మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఏదైనా కానీ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పెద్ద 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకి కార్యక్రమాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఇంతకుముందు చైనా కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర 8-9 కోట్ల మధ్యలో ఈ యొక్క అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి పార్టీ చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు దాన్ని 1-2 పర్యాలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ అధిగమించింది. ప్రపంచంలో ఈరోజు అతిపెద్ద పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఒకసారి 12 కోట్ల మందితో, ఇంకొకసారి 18 కోట్లు 19 కోట్ల మందితో, ఇప్పుడు దానికి అధిగమించే విధంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైనా కానీ దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. దీన్ని ప్రజలందరూ కూడా ఆస్వాదించాలా, స్వీకరించాలి. ఎందుకోసం అంటే దేశం కోసం పుట్టిన పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఈరోజు ఒక టెక్నాలజీతో ఈరోజు 88002024 అనే నెంబర్కి మనం మిస్డ్ కాల్ చేస్తే, మన మొబైల్ నుంచి మనం మిస్డ్ కాల్ ఇస్తే
వెంటనే మనల్ని మన డీటెయిల్స్ కూడా మరి మన మొబైల్ ఫోన్ అడుగుతుంది, కేంద్ర కార్యాలయం నుంచి అడుగుతారు. దానికి మనం టైప్ చేసి పెట్టిన వెంటనే మనం భారతీయ జనతా పార్టీ సభ్యులుగా మనము దాంట్లో చేరినటువంటిది కూడా మనకి ఒక ఐడి కార్డు రూపంలో కూడా మనకు వస్తుంది. దీని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుందాం. ఉండొచ్చు పార్టీలు, మిగతా పార్టీలు, మేము ఏ పార్టీని కూడా ఇక్కడ విమర్శించే పరిస్థితి లేదు. కానీ ఈ పార్టీ మాత్రం ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దీన్ని అర్థం చేసుకుందాం. దేశం ఈరోజు నిలబడింది, ఈ రాష్ట్రం ఈరోజు నిలబడింది అంటే దానికి కారణము ఒక్క భారతీయ జనతా పార్టీ అనేది తెలియజేసుకుంటూ, మరొక్కసారి మా పార్టీ నాయకులు కార్యకర్తలు దిశానిర్దేశం తెలియజేసుకుంటూ ఆదేశిస్తూ అందరం కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క 20 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం అందరం కూడా నాయకులు కార్యకర్తలు అందరూ తలమునకలయ్యి మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచాలని చెప్పి నేను మరొకసారి మా కార్యకర్తలందరూ కూడా నేను తెలియజేస్తాను. శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ కూడలి అంబేద్కర్ విగ్రహం ఎదుట వామపక్షాలు విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాస్తారోకో నిర్వహించారు. వాహనాలకు అడ్డుగా నిలబడి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. వివిధ రాజకీయ ప్రజా సంఘాల నాయకులు ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపారు. శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ కూడలి అంబేద్కర్ విగ్రహం ఎదుట వామపక్షాలు విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాస్తారోకో నిర్వహించారు. వాహనాలకు అడ్డుగా నిలబడి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. వివిధ రాజకీయ ప్రజా సంఘాలు ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు పోరాటాలు చేసి నేడు అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతు తెలియచేయటం తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి కేంద్రం మద్దతు తెలియజేస్తే వామపక్షాల ఆధ్వర్యంలో రానున్నటువంటి రోజుల్లో రాష్ట్రమంతటా నిరసనలు వెల్లువెత్తుతాయని తెలియజేశారు. బీజేపీ కుట్రలను వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ప్రభుత్వం మారిన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిశ్రమ మళ్ళీ ప్రైవేటీకరించే విధానం మాత్రం ఎలాంటి మార్పు లేకుండా ఇంతకుముందు కొద్దిగా ప్రైవేటీకరించారు. ఇప్పుడు 75% విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకించింది. విశాఖ ఉక్కు ఆంధ్రాలో ఉక్కు అని చెప్పి నినాదంతో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తా ఉంటే ఈరోజు అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి మేము ఏదన్నా రాష్ట్రానికి రాకపోతే నిలదీస్తామని చెప్పారు. కానీ ఈ రోజు కూడా ఆయన నోరు తెలిసి మాట్లాడే పరిస్థితి లేదు. వీళ్ళు ఏంటంటే అధికారం రావడం, బీజేపీ కొమ్ము కాయడం, బీజేపీ ఏమి చేసినా, ఈ రాష్ట్రానికి ఏం అన్యాయం చేసినా ఈరోజు పట్టించుకునే పరిస్థితిలో గతంలో వైసీపీ అదే విధంగా వ్యవహరించింది. ఈరోజు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు ఇదే విధంగా వ్యవహరిస్తా ఉంది. దీనంతా కార్మిక వర్గం ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. మీకు ప్రభుత్వం మార్చింది, కేంద్ర ప్రభుత్వంతో విధానాలు వ్యతిరేకించి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయమని ఈరోజు ప్రజలు మీకు ఓటేసి గెలిపిస్తే ఈ రోజు ఎంతో మంది త్యాగం చేసి విశాఖ ఉక్కుని, ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు నినాదంతో కొంతమంది ప్రాణాలు త్యాగం చేసి కాపాడుకున్న విశాఖ ఉక్కుని ఈ రోజు ప్రైవేటీకరిస్తా ఉంటే నిమ్మక నీరెత్తినట్టు ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఇది సరైన పద్ధతి కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. తీరుతామని విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణకి మేము ఒప్పుకోమని చెప్పారు. కానీ ఈ రోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కొనసాగిస్తూ ఉంటే ఎటువంటి ఇది కూడా లేకుండా వాళ్ళు వేరే డైవర్షన్ లో పోతా ఉన్నారు. ఈ రోజు విశాఖ ఉక్కు దాదాపు 33,000 ఎకరాల్లో దాదాపు 3,000 కోట్ల ఆస్తి గల 3 లక్షల కోట్ల గల ఆస్తిని ఒక 10,000 కోట్లకి దారాదత్తం చేసి దానికి పోస్కో కంపెనీకి ఈ మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇంతకాలమైన ఎటువంటి శ్రీకాళహస్తి మండలం మురందూరు పంచాయతీలోని ముద్దిమూడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్, పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిడిపిఓ శాంతి దుర్గా పాల్గొని గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. గర్భిణీలు తీసుకోవాల్సిన పోషక నియమాలను వివరించారు.
శ్రీకాళహస్తి మండలం ఊరందరు పంచాయతీలోని ముద్దిమూడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్ పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిడిపిఓ శాంతి దుర్గా పాల్గొని గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. గర్భిణీలు తీసుకోవాల్సినటువంటి పోషక నియమాలను వివరించారు. ఈ సందర్భంగా సిడిపిఓ శాంతి దుర్గా మాట్లాడుతూ మహిళలు చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. గర్భిణీలు బాలింతలు పిల్లల ఎదుగుదల కోసం ప్రభుత్వం కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తోందని, అయినప్పటికీ క్షేత్రస్థాయిలో రక్తహీనత బరువు లోపాలు బయటపడుతూనే ఉన్నాయన్నారు. వీటికి చెక్ పెట్టి పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ సెప్టెంబర్ నెలను పోషణ మాసోత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం అందరికీ సరైన పద్ధతిలో పోషణ ఆహారం అందచేయాలని నినాదంతో ప్రతి గ్రామంలోనూ తిరిగి మహిళల్లో చిన్నారులు రక్తహీనతను గుర్తించి రక్తహీనత ఎందువల్ల వస్తుందో గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామంలోని పరిసర ప్రాంతాలతో పాటు వారు పరిశుభ్రంగా ఉండి ఆహారం భుజిస్తే శరీరానికి పౌష్టిక లోపం లేకుండా సరైన పద్ధతిలో శరీరానికి పౌష్టికత లభిస్తుందని గ్రామస్తులకు తెలియజేస్తున్నామన్నారు. చిరుధాన్యాల వినియోగంపై విస్తృత ప్రచారం చేశారు. బాలింతలు గర్భిణీలు చిరుధాన్యాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటి ద్వారా మానసిక ఎదుగుదల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బియ్యం గోధుమలు జొన్నలు సజ్జలు పెసర శనగ వేరుశెనగ నువ్వులు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో తెలియజేస్తున్నామన్నారు. అంగన్వాడీలే కేంద్రంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఐసిడిఎస్ సిడిపిఓ శాంతి దుర్గా తెలియజేశారు. పౌష్టికాహార మాసోత్సవం నుంచి తర్వాత మేము అందరం కూడా రావడం జరిగింది. ఊళ్ళో వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాము. మనము ఈ నెలంతా కూడా మనము మంచి ఆహారం తినాలి. మంచి ఆహారం అంటే ఏంటి అంటే కూరగాయలు ఇక్కడ చూసాము ఇవన్నీ కూడా మనము తీసుకోవాలి. సో ఎందుకు తీసుకోవాలి అంటే పిల్లల యొక్క మెదడు డెవలప్మెంట్ బాగా జరగాలి. మంచి ఆహారం పెట్టాలి. ఒప్పుకుంటారా? సో మీరు చేసేసుకోవాలని చాలా ప్రమాదం. హ్యాండ్సే అందుకే హ్యాండ్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది. మీరు డెటాల్ అయిపోతుందని అని చెప్పి ఒక్కకుండా ఉండకూడదు. సోపు 10 రూపాయల సోపు ఉంటుంది కదా, అది కూడా వాడచ్చు, ఏమి కాదు. సిడిఎస్ ప్రాజెక్ట్ శ్రీకాళహస్తి వారి పరిధిలో ఉండే ప్రతి అంగన్వాడీ సెంటర్లోనూ ఈ నెలంతా కూడా పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహిస్తున్నాము. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి గ్రామంలోనూ ఈ మాసోత్సవాలు జరుపుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే దీని యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి పౌష్టికాహారము ఇవ్వాలి అనేది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి పౌష్టికాహారము. ముఖ్యంగా ఏంటంటే పౌష్టికాహారము లోపము ఎట్లా గుర్తిస్తామంటే రక్తహీనత, అదేవిధంగా మనము పిల్లల యొక్క ఎత్తు బరువు చూడటము, మన పెద్దవాళ్ళకు వచ్చేసరికి బాడీ మాస్ ఇండెక్స్ని బేస్ చేసుకొని మనము ఈ పౌష్టికాహార లోపాన్ని రక్తహీనతని గుర్తిస్తాము. ఈ మాసోత్సవాల్లో భాగంగా ఏంటంటే ప్రతి గ్రామంలోనూ మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము. అంటే ఈ అవగాహనలో రక్తహీనత ఎందుకు వస్తుంది, రక్తహీనత రాకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలి, రక్తహీనతని గుర్తించి వెంటనే రక్త పరీక్ష చేసుకొని ఎవరికైతే 12 కన్నా తక్కువ హిమోగ్లోబిన్ ఉంటుందో వాళ్ళకి వెంటనే వారు
ఏ విధంగా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి అంటే డీవార్మింగ్ ట్యాబ్లెట్, కడుపులో నులి పురుగులు లేకుండా ఒక ట్యాబ్లెట్ వేసుకొని నెక్స్ట్ డే నుంచి మనం ఐరన్ ట్యాబ్లెట్స్, IFA ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఇది మనకు PHCలోనే దొరుకుతుంది, బయట కూడా చౌకగానే దొరుకుతుంది. కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ వాడడం వలన అంటే డాక్టర్ గారి పర్యవేక్షణలో మనం వాడాలి. ఆ రక్తహీనత అనేది ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మన 12 కన్నా తక్కువ కాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే పిల్లల్లో కూడా మన రక్తహీనత లేకుండా చూసుకోవాలి. మన వాళ్ళకి సంబంధించి 1 year లోపల వాళ్ళకి సిరప్ ఇవ్వడం జరుగుతుంది, మిగతా వాళ్ళకి టాబ్లెట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎరుకల సామాజిక వర్గం వారు శ్రీకాళహస్తి అక్కుర్తి గ్రామంలో ఏకలవ్యుడు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆరాధన చేస్తున్నారు. ఏకలవ్యుడి కులస్తులుగా ఉన్న తమకు వివిధ రకాల విద్యలు, భాషలు అబ్బినట్లు తెలియజేస్తున్నారు. మహాభారతం కథ ఏకలవ్యుని పాత్ర ఎంతో ప్రాధాన్యతను, ప్రత్యేకతను కలిగిన సంగతి తెలిసిందే. ఎవరి ప్రోత్సాహము లేకున్నా స్వశక్తితో అంచెలంచెలుగా గురుభక్తితోటి పలు విద్యలతోటి రాటుదేలిన వీరుడు లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు ఆ లక్ష్యంపైనే దృష్టి పెట్టి గురి తప్పకుండా లక్ష్య ఛేదన చేయటం ఏకలవ్యుడి ప్రత్యేకత. ఏకలవ్యుడి ఎందరికో స్ఫూర్తిదాయకం. నేడు రాకెట్ ప్రయోగాలైన విలువిద్య కూడా క్రీడాకారులకైనా ఏకలవ్యుడి స్ఫూర్తి. అలాంటి ఏకలవ్యుడు విగ్రహం శ్రీకాళహస్తి అక్కుర్తి గిరిజన కాలనీలో ఎరుకల కులస్తులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ భారత వీరుని ఎరుకల కులస్తులు ఏకలవ్యులు తమ కులస్తుడిగా భావించి ఆరాధిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాయలసీమ జిల్లాలోనూ ఎక్కడ విగ్రహం లేకపోవడంతో శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామానికి చెందిన ఎరుకల కులస్తులు విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఏకలవ్యుని విగ్రహం తయారు చేయించి తీసుకొచ్చి తమ గిరిజన కాలనీలో నెలకొల్పారు. ప్రతి ఏడాది తొలి ఏకాదశి నాడు ఏకలవ్యునికి ప్రత్యేక పూజలు చేస్తూ పొంగళ్లు పెట్టి జాతర జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గిరిజన కులస్తులు కుంభసుబ్బమ్మ దాసకాటయ్య మాట్లాడుతూ తమ కులానికి చెందిన ఏకలవ్యుడు మహాపరాక్రమంతుడు, ద్రోణాచార్యులు శిష్యుడిగా పేరు ప్రఖ్యాతలు పొందారన్నారు. ఏకలవ్యుని కులస్తులుగా తమకు వివిధ రకాల విద్యలు, దీంతో పాటు ఏ ప్రాంతాలకు వెళ్ళినా ఆ ప్రాంత భాషను మాట్లాడగలిగే జ్ఞానాన్ని పొందగలిగామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏకలవ్యుడిని ఆరాధిస్తూ తమ బిడ్డలో స్ఫూర్తి నింపడం ద్వారా వారు మహోన్నతంగా ఎదిగేలా చేస్తున్నామని తెలిపారు. అయ్యా, మాది అక్కుర్తి ఎస్టీ కాలనీ, మేము ఎరుకలోళ్ళం. ఇతను మాకు ఏకలవీరాజు మా కులస్తుడు. ఆయన మాకు గురువు, అంటే మాకు విద్య లేని గురువు. మా విద్యకి మా గురువు ఉండదు. మా స్వయం కృషితో మేమే విద్య నేర్చుకున్న వాళ్ళం. మాకు ఇతను ఇల్లు అక్కల చెల్లెళ్ళు, ఈయన ఏకలవీరుడు అమ్మ వాళ్ళ 5 మంది అక్కల చెల్లెళ్ళు. ఒక ఆమెని వీళ్ళ నాన్నకి ఇచ్చినారు, ఏకలవీరాజు నాన్నకి. ఏకలవీరి నాన్నకి బంగారు బాణం ఉండేది. అందుబట్టి ఆయన కుల మత భేద అనకుండా ఈయనకి ఏకలవీరుడు నాయనకి ఒక ఆమెని ఇచ్చారు. ధర్మరాజులో వాళ్ళ అమ్మని ధృతరాష్ట్రుడికి ఇచ్చారు. మిగతా ముగ్గురిని అయితే నాకు పెద్దగా తెలీదు. ఈ మాదిరి నాకు తెలిసిన వరకే చెప్తా ఉన్నాను. ఆ తర్వాత ఇంకా అతనే మాకు గురువు కాబట్టి, మా గురువు కాబట్టి మేము ఇతన్ని పెట్టుకున్నాం అభిమానంతో. ఆయన మేము ప్రతి సంవత్సరం ఏకాదశికి మేము పూజించుకుంటాము. అది మా పరిస్థితి. మా అభిమానంతో మా దేవుడి కుల గురువు కాబట్టి మేము మా ఊళ్ళో ఆయన విగ్రహం పెట్టుకొని మేము పూజించుకుంటున్నాం. మాది అక్కుర్తి ఎస్టీ కాలనీ. మా పేరు కాటయ్య, దాస కాటయ్య. మాది గురువు లేని విద్య. ప్రతి ఒక్కటి మేము గురువు లేకుండా ప్రతి ఒక్కటి మాకు ఆ గురువు, ఆ ఏకలవీరుడి గురించి మాకు దేవుడు. ఆయన చేసిన విద్యలన్నీ ఆయన ఎప్పుడు మాకు సహాయం చేశాడో అప్పటి నుంచి మేము ఆ ఏకలవీరి ప్రకారంగానే మేము చేసుకున్నాము. మేము ఏమన్నా పట్టాలన్నా కూడా, మేము ఏమన్నా కొంగలపాటు పట్టాలన్నా కూడా మాకు అది అప్పటికప్పటికే ఉపయోగిస్తాం అన్నమాట. అది ఉపయోగించి అప్పుడే పోయి ఆ కొంగను పడతాం. ఒక పిట్న పట్టాలన్నా కూడా మేము అప్పటికట్టుకి అట్లే పడతాం. మాకు ఏ ఊరికి పోయినా వ్యాపారం చేసుకోవాలన్నా, తమిళనాడుకి పోయినా ఆటోమేటిక్గా తమిళ్ మాట్లాడతాం. కేరళకు పోయినా ఆటోమేటిక్గా మాకు మలయాళం వస్తుంది. మేము కర్ణాటక పోయినా ఆటోమేటిక్గా మాకు కన్నడ వస్తుంది. మేము గుజరాత్కి పోయినా ఆటోమేటిక్గా గుజరాత్లో కూడా ఆ ఏకలవ్యుడు మాకు గురువు లేని విద్య కాబట్టి
ఆ భాష అక్కడ వచ్చేస్తుంది. గుజరాత్లో ఆ భాష ఎక్కడ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రేణిగుంట మండలం కరకంబాడిలో వెలిసిన శ్రీ కట్టపుట్టాలమ్మ దేవాలయంలో రోజు రోజుకి వివాదం ముదురుతోంది. ఆలయ కొత్త కమిటీ సభ్యులకు ఆలయ ధర్మకర్త మధ్యలో జరుగుతున్నటువంటి వివాదం బజారుకెక్కింది. జాతర చాటింపుతో మొదలైనటువంటి వివాదం పోలీస్ స్టేషన్ లో మధ్యస్థం వరకు వెళ్లింది. రేణిగుంట మండలం కరకంబాడి గ్రామంలో వెలిసిన కట్టపుట్టాలమ్మ ఆలయానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. స్థానికులే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లు పెడుతూ ఉంటారు. అలాంటి ప్రతిష్టాత్మక ఆలయం పరుగు కాస్త ఇంటి పొరుగులో బజారుకెక్కింది. అలాగే జాతరకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు ముమ్మరంగా జరుపుతున్నారు. అదే క్రమంలో సోమవారం గ్రామస్తులకు తెలియకుండా ఆలయ కమిటీ సభ్యులు ఆలయ హుండీని తెరిచి అందులో ఉండేటటువంటి నగదును లెక్కించడంతో మళ్లీ వివాదం మొదటికొచ్చింది. హుండీ తెరిచిన విషయాన్ని ఆలయ ధర్మకర్త కూర కాల్వ వాసు తీవ్రంగా ఖండించారు. సాయంత్రం గ్రామంలోని విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నామని తెలపడంతో మధ్యాహ్నం కుర్ర కాల్వ వాసులను రేణిగుంట పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ పేరుతో స్టేషన్ లో నిర్బంధించారు. ఈ సందర్భంగా వంశపారంపర్య ధర్మకర్త రామచంద్రయ్య, ఆయన సతీమణి కూరకాలువ మునిరత్నమ్మ విలేకరులతో మాట్లాడుతూ ఎవరి ఆమోదం లేకుండా 4 వ్యక్తులు గ్రామంలోని జాతర చాటింపు చేశారని అన్నారు. జాతరను అందరి ఆమోదంతో జరుపుదామని అనడం వల్లనే నా కుమారుడు వాసు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆవేదన చెందారు. ఏ తప్పు చేయని తన కుమారుడిని ఎందుకు అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఆలయంలో వస్తున్నటువంటి ఆదాయాన్ని కాజేసేందుకే కుట్రపూరిత పనులు చేస్తున్నారని తెలిపారు. దేవాలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలని కోరారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ శ్రీ రవిశంకర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తోమల సేవలోని తన శిష్య బృందంతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. చవితి ఉత్సవాలలో భాగంగా 3వ రోజు అయిన నిన్న పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా 3వ రోజు అయిన నిన్న విఘ్నేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఇతర జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర స్వామి వారి ప్రతిమకు శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. పూజా కార్యక్రమాలు ముగిసిన వెంటనే అత్యంత కోలాహలంగా కలెక్టర్ కార్యాలయంలోని సిబ్బంది విఘ్నేశ్వర స్వామి వారి ప్రతిమను నిమజ్జనానికి తీసుకుని వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని విఘ్నేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం పెద్ద ఎత్తున తిరుపతి జిల్లాలో నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లాలో తొలి విడత కార్యక్రమం పూర్తవగా తాజాగా 2వ విడత నులిపురుగుల నిర్మూలన కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించడంతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు కలెక్టర్. పిల్లలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఎదగడం కోసం నులిపురుగులు నిర్మూలన చేయాల్సిన అవసరం ఉందన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్నటువంటి నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పిల్లలు నులిపురుగుల బారిన పడటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం, వారి ఎదుగుదల మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయని, దీనివల్ల రక్తహీనత, ఆకలి లేకపోవడం, అలసట, కడుపు నొప్పి, వికారం, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని అన్నారు. ఇలాంటి పరిస్థితులను పిల్లలకు దూరం చేసే నులిపురుగులను నిర్మూలించి మంచి ఆరోగ్యంగా ఉండేందుకు ఆల్బెండజోల్ చప్పరించే మాత్రలు తప్పనిసరిగా ఉపయోగించాలని అధికారులకు సూచించారు. ప్రతి సంవత్సరం 2 విడతలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరుపుకుంటామని, మొదటి విడత పూర్తయిందని, సెప్టెంబర్ 17వ తేదీ నుంచి జరగనున్న 2వ విడత జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో
1 నుంచి 19 సంవత్సరాల మధ్య గల అన్ని అంగన్వాడీ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లోని పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి, ప్రోగ్రాం అధికారి ఆర్బి ఎస్కే పద్మావతి, డిఈఓ శేఖర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని విజయలక్ష్మి, డిసిహెచ్ఎస్ ఆనందరావు, జిల్లా ఎపిడమాలజిస్ట్ లావణ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు విజయవాడ నగరం అతలకుతలమైంది. బుడమేరు వాగు వల్ల నగరంలోని చాలా ప్రాంతాలు జలమయం అవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే వరదల వల్ల ఇబ్బందులు పాలవుతున్నటువంటి వారికి తిరుపతి జిల్లా యంత్రాంగం అండగా నిలిచింది. తాజాగా వరద బాధితులకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ తన జీవితంలో సగభాగాన్ని విరాళంగా తాజాగా వరద బాధితులకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ తన జీతంలో సగభాగాన్ని విరాళంగా ప్రకటించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ తదితర ప్రాంతాలు వరదలతో అతలకుతలమయ్యింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు చేపడుతున్నటువంటి సహాయక చర్యలు అందిస్తున్న ఆపన్న హస్తంకు తోడుగా తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు అండగా నిలుస్తున్నారు. మేము సైతం అని తిరుపతి జిల్లా నుండి వరద బాధితులకు పలు విధాలుగా సాయం అందించడానికి పలువురు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తన నెల జీతంలో సగం జీతాన్ని వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నానని ప్రకటించారు. స్థానిక కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్ నందు జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ తదితర ప్రాంతాలు వరదలతో ఇబ్బందులకు గురయ్యాయి అన్నారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం నుండి వివిధ పరిశ్రమల దాతలు, ఇతర దాతల నుండి సుమారుగా 3 లక్షల వాటర్ బాటిల్స్ ప్యాకెట్స్, అలాగే 75,000 పాల ప్యాకెట్లు, జిల్లా మహిళా సమైక్య నుండి 1,03,000 బిస్కెట్ ప్యాకెట్లు, 20,000 అగ్గిపెట్టెలు, 20,000 కొవ్వొత్తులు వరద బాధితుల సహాయార్థం విజయవాడకి పంపడం జరిగిందని తెలిపారు. ఇక తిరుపతి జిల్లా రెవెన్యూ శాఖ నుండి సుమారుగా 200 మంది ఇతర విభాగాల ద్వారా మున్సిపాలిటీకి, పంచాయతీ తదితర శాఖల నుండి పలువురు అధికారులు, సిబ్బంది విజయవాడ వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. మనవంతు సాయంగా ఈ ప్రకృతి విపత్తు బాధితుల సహాయార్థం జిల్లాలోని అధికారులు, సిబ్బంది, ప్రజలు ఎవరైనా వారికి తోచిన సహాయం కింద తెలిపిన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ లేదా చెక్కు ద్వారా స్వచ్ఛందంగా అందించవచ్చని అన్నారు. తిరుపతి జిల్లాలో కొలువై ఉన్న వెంకటగిరి పోలేరమ్మ జాతరకు సమయం ఆసన్నమైంది. వెంకటగిరి జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో జాతరకు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీతో పాటు కలిసి జాతర ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్ వెంకటేశ్వర్. వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ రోజు మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ పెంచల్ కిషోర్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పోలేరమ్మ జాతర ఏర్పాట్ల సమావేశం నిర్వహించారు. వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు సంబంధించి శాఖల విభాగాలు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా సంబంధిత శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జాతర సందర్భంగా శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. క్యూలైన్ నియంత్రణ, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లతో పర్యవేక్షణ, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు పక్కాగా ఉండాలన్నారు. ఇక మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు, అంబులెన్సులు అందుబాటులో ఉంచటం, త్రాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్ ఏర్పాట్లు చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఇక ఫైర్ సేఫ్టీ, బారికేడ్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, అనౌన్స్మెంట్, రవాణా సౌకర్యం, హెల్ప్ డెస్క్ తదితర అంశాలపై ప్రణాళికాబద్ధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాట్లపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతర ముగింపు రోజులలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనం సదుపాయం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు రాజేందర్, రవి, మనోహరాచారి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి, టెంపుల్ ఈవో శ్రీనివాసులు రెడ్డి, డిఎంహెచ్ఓ శ్రీహరి తదితర అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సహాయక చర్యలు. ఎమ్మెల్యేను అభినందించిన మంత్రి నారా లోకేష్.
శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ముత్యాలమ్మ ఆలయంలో జరుగుతున్న భగవద్గీత ప్రవచనాలు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వామపక్షాలు నిరసన. విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాస్తారోకో. శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్న రవిశంకర్ గురూజీ. దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఇవి V2 న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి V2 న్యూస్.